మార్నింగ్ డిఎస్ఏఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. టైము దగ్గర పడింది. ఈరోజు ఫస్ట్. మనకి చాలామంది టైం పెంచాలి అని అడుగుతున్నారు. గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం బట్టి మనది ఆధారపడి ఉంటుంది. సో మనమైతే చదువుకుంటూ వెళ్ళిపోవాలి, అది మాత్రం మనం చేయగలం. సో అది గుర్తుపెట్టుకుని ప్రిపరేషన్ మాత్రం ఆపకండి, చదువుతూనే ఉండండి. ఒకవేళ అందరికీ అనుకూలంగా ఉండే విధానమే వస్తుందని అనుకుంటున్నాను. సో మనం మాత్రం టైం అలా అయిపోకుండా వేస్ట్ చేయకుండా చదువుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే 10th క్లాస్ చాలా ఇంపార్టెంటు. ఈ టాపిక్ నుంచి సమకాలీన సామాజిక ఉద్యమాలు, దీని నుంచి ఎక్కువ 10th క్లాస్ సోషల్ ఓల్డ్ టెక్స్ట్ బుక్. దీని నుంచి టెట్లో కానీ లాస్ట్ డిఎస్సి ఎగ్జామ్స్లో కానీ బిట్స్ అయితే పడి ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూసిన వాళ్ళు ఒకసారి గమనించండి. అందుకనే ఈరోజు కొన్ని బిట్స్ అయితే నేను నా నోట్స్లో రాసుకున్నవి మీకు కొంచెం స్పీడ్గా రాశాను. మీకు ప్రాక్టీస్కి ఉంటుంది కొంచెం వీలుగా ఉంటుందని చెప్పి, ప్రాక్టీస్గా ఉంటుందని చెప్పి నేనైతే ఇస్తున్నాను. చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్. కొంచెం ఒక 2 or 3 టైమ్స్ చదవండి. టెక్స్ట్ బుక్ క్లియర్గా చదివిన వాళ్ళకి అవసరం లేదు, కానీ ఒకసారి మళ్ళీ రివిజన్ చేసినట్టు ఉంటుంది కదా, అన్నీ ఒక చోట రాసుకుంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో రాశాను. సో చూడండి, ఇప్పుడు బిట్స్ వచ్చేసి రైటింగ్ అర్థమవుతుంది అనుకుంటున్నాను, కొంచెం స్పీడ్గా రాశాను. చూడండి, నాకొక కల ఉంది అన్న చారిత్రాత్మక ఉపన్యాసం చేసింది ఎవరు? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఓకే, నాకు ఒక కల ఉందని చెప్పింది అంటే స్టేట్మెంట్ అక్కడి నుంచి రెడీ అయిందనమాట, అక్కడి నుంచి స్టార్ట్ అయిందని అర్థం. మార్టిన్ లూథర్ కింగ్. అనేక మంది నల్లవాళ్ళు వేరే జాతి అనే శ్వేత జాతీయుల పాలన నుంచి స్వాతంత్రం కోసం పోరాడాలని భావించింది ఎవరు? మాల్కమ్ ఎక్స్. ఇలాగ ఉంది టెక్స్ట్ బుక్లో, చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, అణు ప్రమాదంలో జరిగిన చెర్నోబిల్ అని ఉన్న దేశం ఏంటి? రష్యా. చెర్నోబిల్ ఉన్న దేశం రష్యా. మణిపూర్ను ఇండియాలో ఏ సంవత్సరంలో విలీనం చేశారు? చాలా ఇంపార్టెంట్ ఈ మణిపూర్ గురించి, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో కూడా మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి కదా. ఒకవేళ జీకే చదివేవాళ్ళు కూడా ఇది గుర్తుపెట్టుకోండి, మణిపూర్ను గుర్తుపెట్టుకోండి. అసలు ఇండియాలోకి ఏ సంవత్సరంలో విలీనం చేశారు? 1949. అప్పటి నుంచి అల్లర్లు ఏదో ఒక విధంగా మణిపూర్లో జరుగుతూనే ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పటికీ కూడా అక్కడ చిచ్చు అనేది అంటే ఏంటి, గొడవలు అనేది జరుగుతూనే ఉంటున్నాయి. 1980లో విజ్ఞాన శాస్త్రం పర్యావరణ కేంద్రం అన్న సంస్థ స్థాపించింది. 1980లో విజ్ఞాన శాస్త్రం పర్యావరణ కేంద్రం అనే సంస్థను స్థాపించింది అనిల్ అగర్వాల్. మణిపూర్లో సైనిక నిర్బంధంలో మరణించిన మహిళ తంగజం మనోరమ. మణిపూర్లో సైనిక నిర్బంధంలో మరణించిన మహిళ మణిపూర్ మనోరమ, అలా గుర్తుపెట్టుకోండి. మా ఉంది కదా. మణిపూర్లో సైనిక బలాల ప్రత్యేక అధికారాల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. సైనిక బలాల, ఇది కూడా ఇంపార్టెంటే. దేనికి జరిగింది? సైనిక బలాల ప్రత్యేక అధికారాల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏంటంటే మైరా పైవి. నెక్స్ట్, నందిగ్రామ్ సంఘటన అంటే అక్కడ ఒక పోరాటం జరిగింది. ఏ రాష్ట్రంలో? వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో అన్నమాట. గ్రీన్ పీస్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఆమ్స్టర్డామ్. గ్రీన్ పీస్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉందంటే ఆమ్స్టర్డామ్. సాల్ట్ విస్తరింపు, వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్యలు. ఓకే, మళ్ళీ దాన్ని మార్చారు స్టార్ట్గా, START స్టార్ట్, వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం. నెక్స్ట్, నయా ఉదారవాదం ప్రపంచీకరణం ఏ సంవత్సరం నుంచి మొదలైనవి? నయా ఉదారవాదం ప్రపంచీకరణం అనేది ఏ సంవత్సరం నుంచి మొదలైనవి అంటే 1990 నుండి. మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల. మణిపూర్ ఉక్కు మహిళ ఎవరంటే ఇరోమ్ షర్మిల. కాంగ్రెస్లో ఉక్కు మహిళ అంటే ఇప్పుడు షర్మిల కదా, అలా గుర్తుపెట్టుకోండి, షర్మిలారెడ్డి లాగా అనమాట. మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల. అమెరికాలో పౌర హక్కుల ఉద్యమం తీవ్ర దశకు చేరుకున్న సమయం ఏ సమయంలో అంటే ఇయర్లో, ఏ టైంలో జరిగిందంటే 1960లలో. అమెరికాలో ఒక సంవత్సరం పాటు బస్సులను బహిష్కరించిన ప్రాంతం మాంట్ గోమరీ. ఒక సంవత్సరం పాటు బస్సులను బహిష్కరించారంట. అంటే నల్లవాళ్ళకి తెల్లవాళ్ళకి సపరేట్ అక్కడ గొడవలు జరిగేదే దానివల్ల, కాబట్టి ఒక సంవత్సరం పాటు బస్సుల్ని బహిష్కరించారు. ప్రఖ్యాత వాషింగ్టన్ ప్రదర్శన ఏ రోజు నిర్వహించారు? ఆగస్టు 28, 1963.
ఆగస్టు 28, 1963. సోవియట్ రష్యాలోని యుఎస్ఎస్ఆర్ మానవ హక్కుల ఉద్యమకారులు ఎవరు? సోవియట్ రష్యాలో ఉన్న మానవ హక్కుల ఉద్యమకారులు అలెగ్జాండర్ సాల్ట్ నిత్సిన్ అండ్ ఆండ్రే సకరోలు. ఓకే, అలెగ్జాండర్ సోల్ట్ నిత్సిన్ అండ్ ఆండ్రే సకరోలు. అమెరికా వియత్నాం యుద్ధం నుండి విరమించుకున్న సంవత్సరం. అమెరికా వియత్నాం మీద దాడి చేసింది కదా, ఎప్పుడు విరమించుకుంది అంటే ఇంకా సైనికులు కూడా పాపం వియత్నాం మీద అనవసరంగా యుద్ధం చేస్తున్నాను వాళ్ళు కూడా వెన్ను తిరిగారు అనమాట, వెనక్కి వచ్చేసారు. ఎప్పుడంటే 1975లో. గ్రీన్ పీస్ ఉద్యమం మొదలైన సంవత్సరం 1971. గ్రీన్ పీస్ ఉద్యమం మొదలైన సంవత్సరం 1971. ఏ విషయాన్ని పరిశీలించడానికి జస్టిస్ బిపి జీవన్ రెడ్డి 40 దేశాల్లో కమిటీ వేయబడింది. జీవన్ రెడ్డి 40 దేశాల్లో కమిటీ వేయబడింది. ఏ విషయాన్ని పరిశీలించడానికంటే మణిపూర్లో సాయుధ బలగాల లేకపోతే ప్రత్యేక అధికారాన్ని చట్టాన్ని రద్దు చేసే అంశం మీద, ఈ రద్దు చేసే అంశం మీద కమిటీని వేశారనమాట. ఎన్బిఏకు నాయకత్వం వహించింది మేధా పాట్కర్. ఎన్బిఏకు నాయకత్వం వహించింది మేధా పాట్కర్. సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో ప్రజలను సమీకరించిన సంస్థ కేఎస్ఎస్పి, కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. సైలెంట్ వ్యాలీ అంటేనే కేరళకు సంబంధించింది. కే ఫర్ కేరళ. శాస్త్ర సాహిత్య పరిషత్. సైలెంట్ వ్యాలీని ఏ సంవత్సరంలో జాతీయ పార్క్గా మార్చారు? 1985. రౌండ్ ఫిగర్ నెంబరే కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోండి. 85 అంటే 1, 2, 3 అలా లేకుండా అనమాట. 1985. 1957 సెప్టెంబర్ 4న లిటిల్ రాక్ స్కూల్లో ప్రవేశించడానికి ప్రయత్నించిన నల్లజాతి అమ్మాయి ఎలిజబెత్ ఎక్స్ఫోర్డ్. ఇది కూడా చూడండి ఇక్కడ. ఇదిగోండి, ఎలిజబెత్ ఎక్స్ఫోర్డ్. ఈ నల్లజాతి అమ్మాయి 1957 సెప్టెంబర్ 4న లిటిల్ రాక్ స్కూల్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న చిత్రం అనమాట ఈ అమ్మాయి. నెక్స్ట్, యుఎస్ఎస్ఆర్ స్వేచ్ఛను కోరుకున్న దేశాలు. యుఎస్ఎస్ఆర్ నుంచి అంటే అప్పటి వరకు దాని బందీలో ఉన్నాయన్నమాట ఈ దేశాలు, అంటే అది ఆ పాలన ఉంది. హంగరీ, చెకోస్లోవేకియా, పోలాండ్. ఇదేంటిది? యుఎస్ఎస్ఆర్ సోషలిస్ట్ వ్యవస్థను అంతం చేయడానికి అంటే అంతం పలకాలని ఉద్యమించిన నాయకులు ఎవరు? అలెగ్జాండర్ సాల్ట్ నిత్సిన్ అండ్ ఆండ్రే సకరోవ్. స్టార్ట్ పై అమెరికా యుఎస్ఎస్ఆర్ ఎప్పుడు సంతకాలు చేశాయి? అంటే ఏంటి? ఆ బలాలని తగ్గించాలని ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఆయుధాల తగ్గింపు ఒప్పందం అనమాట. ఎప్పుడు సంతకం చేసినాయి అంటే 1991లో. 1971లో అమెరికా అణు పరీక్షలను ఎక్కడ చేపట్టింది? అలస్కా దగ్గర ఉన్న సముద్ర గర్భంలో. అలస్కా ఈ ప్రాంతంలో ఉన్న సముద్ర గర్భంలో అణు పరీక్షలు చేపట్టింది. చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది? ఉత్తరాఖండ్. ఈశాన్య ప్రాంత మానవ హక్కుల పరిరక్షణను అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ బిపి జీవన్ రెడ్డి కమిటీ. మనం లైట్గా కొంచెం ఇంపార్టెంట్ అన్నవి చూసుకుంటాం కానీ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి అడుగుతారు. ఈశాన్య ప్రాంత మానవ హక్కుల పరిరక్షణకి అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ పేరు బిపి జీవన్ రెడ్డి కమిటీ. ఏ సంవత్సరంలో అమెరికాలోని బస్సుల్లో వివక్షతను న్యాయస్థానాలు నిషేధించాయి? 1956. వివక్షతను న్యాయస్థానాలు నిషేధించాయి. అంటే ఏంటి? నల్లజాతీయులని రానిచ్చేవాళ్ళు కాదనమాట. సో అది నిషేధించారు. ఎప్పుడంటే 1956లో. సర్దార్ సరోవర్ ఆనకట్ట ఎక్కడుంది? గుజరాత్లో. ఇక్కడ ఒక మ్యాచింగ్ ఇచ్చారు చూడండి, అంటే 10th క్లాస్లో ఇచ్చారు. మేధా పాట్కర్ నర్మదా బచావో. మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో పౌర హక్కుల ఉద్యమం చేసింది అతనే. ఆండ్రే సకరోవ్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, యుఎస్ఎస్ఆర్ మానవ హక్కుల ఉద్యమం. ఇరోమ్ షర్మిల అంటే మణిపూర్ మానవ హక్కుల ఉక్కు మహిళ అనమాట. ఏఎఫ్ఎస్పిఏ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? 1958. ఏఎఫ్ఎస్పిఏ అంటే ఆర్మ్డ్ ఫోర్స్డ్ స్పెషల్ పవర్ యాక్ట్. విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటనలో ఏ అధికరణ ప్రకారం ప్రతి ఒక్కరికి సొంత దేశంతో సహా ఏ దేశానన్నా వీడే హక్కు, తిరిగి సొంత దేశానికి చేరే హక్కు ఉంటాయి? అధికరణం 13 సబ్సెక్షన్ 2.
ఓకేనా. మణిపూర్పై బ్రిటిష్ వారు ఎప్పుడు నియంత్రణ సాధించారు? ఎప్పుడు నియంత్రణ అంటే 1891. ఫ్రెండ్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాగా చదవండి, కంగారు పడొద్దు. ఉన్న టైంని పిచ్చి పిచ్చ వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేయొద్దు. చదవడానికి మాత్రం చూసుకోండి. టైం మాత్రం ఏమాత్రం వేస్ట్ అయినా సరే మళ్ళీ తిరిగి రాదు. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.